కథ తండ్రి చెప్పిన పాఠం. రామచంద్రాపురంలో అజయ్ అనే పిల్లవాడు ఉండేవాడు. అతడికి చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. తండ్రి సంజయ్ చిన్నపిల్లాడిని సాకడం కష్టమైనప్పటికీ అజయ్కి ఏ కష్టం రాకుండా చూసుకునేవాడు. ఒక్కగానొక కొడుకుని బాగా చదివించాలని ఆశతో రూపాయి కూడబెట్టి టౌన్కు వెళ్లి స్కూల్లో చేర్పించాడు. ఒకసారి అజయ్ తండ్రికి ఉన్నట్టుండి ఆరోగ్యం పాడయింది. తండ్రిని చూసుకోవడం కోసం అజయ్ ఇంటి దగ్గరే ఉండిపోయాడు. ఎగ్జామ్స్ టైం దగ్గరికి రావడంతో ఎవరూ జరిగిపోయిన లెసన్ నోట్స్ ఇవ్వలేదు. దానివల్ల అజయ్కి మార్క్స్ తక్కువ వచ్చాయి. ఆ మార్క్స్ కార్డును తీసుకువెళ్లి వాళ్ళ నాన్నకు చూపించాడు. ఎందుకు బిడ్డా మార్కులు తక్కువ వచ్చినాయి? ఎప్పుడు బాగానే వచ్చేవి కదా. అవును నాన్న, కానీ మీ ఆరోగ్యం బాగోలేనప్పుడు నేను స్కూల్కి వెళ్ళలేదు కదా. ఆ నోట్స్ నాకు ఎవరూ ఇవ్వలేదు. దానివల్ల నాకు పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయి. వాళ్ళెవరూ నీకు నోట్స్ ఇవ్వనప్పుడు నువ్వు మీ టీచర్ దగ్గర చెప్పవలసింది. వారే ఇప్పించేవారు కదా. ఒకవేళ నీకు వాళ్ళను అడగడానికి భయం అయితే నాకు చెబితే నేను చెప్పేవాడిని కదా. అవును నాన్న, కానీ నాకు ఆ ఆలోచన రాలేదు అన్నాడు. దానికి సంజయ్ ఇలా అన్నాడు. చూడు అజయ్, ఇది కేవలం నీ చదువు గురించి మాత్రమే కాదు. జీవితంలో కూడా ఎవరూ మనకు సహాయం చేయరు. పైగా వెనక్కి లాగాలని చూస్తారు. కాబట్టి నువ్వే నీ తెలివిని బుద్ధిని ఉపయోగించి ముందుకు వెళ్ళాలి అని చెప్పాడు. అప్పటి నుంచి అజయ్ తనకు ఏ డౌట్ వచ్చినా టీచర్ని కానీ వాళ్ళ నాన్నని కానీ అడిగేవాడు. ఆ సంవత్సరం అజయ్ క్లాస్ ఫస్ట్ వచ్చాడు. మనం ఏదైనా చేయలేనప్పుడు సాకులు చెప్పకుండా ఎందుకు చేయలేదో ఆలోచిస్తే తప్పకుండా సాధిస్తాం.